అనేటటువంటి విశ్వాసంతో ఇవాళ ముందడుగేస్తూ ఉన్నాం. ఎందుకోసం ఈ మాట చెప్తున్నామంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలు లేవు, కేవలం 1.5 నియోజకవర్గం ఉంది. ఒకటి భూపాలపల్లి, ఇంకోటి సగం మంతని. మరి ఆ మంతనిలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. సంవత్సర కాలం అయితే గోదావరి పుష్కరాలు వస్తాయి. ఆ గోదావరి పుష్కరాలు రాకముందే 2 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. చెప్పి కూడా 2 ఏళ్ళ. మరి ఇంకా నెక్స్ట్ సంవత్సరం పుష్కరాలు వస్తాయి. కానీ ఇంతవరకు ఆ గుడి సంగతి కానీ, గుడికి కావాల్సిన డబ్బులు ఇవ్వడం కానీ, గుడికి కావాల్సిన పనులు మొదలు పెట్టడం కానీ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఇవాళ భూపాలపల్లి నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఏదైతే కాళేశ్వరం ఆలయ అభివృద్ధి కోసం మీరు 200 కోట్ల రూపాయలు ఇస్తామన్నారో అది తక్షణమే రిలీజ్ చేయండి. అదే కాకుండా ఆ మంతనిలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాలు, మహదేవ్పూర్ కావచ్చు, ముత్తారం కావచ్చు, వీటన్నిటికీ కూడా చిన్న చిన్న బ్రిడ్జిలు, లో లెవెల్ బ్రిడ్జిలు ఉంటాయి. కొంచెం వాన వస్తే చాలు ఆ గ్రామాలకు బయట ప్రపంచానికి సంబంధం తెగిపోయేటట్టుగా పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ వంతెనల నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ భూపాలపల్లి పట్టణంలో ఉన్నాం మనం. ఈ పట్టణంలో ఔటర్ రింగ్ రోడ్ మనకు అవసరం ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయ్యి ఎన్నో రోజులైంది, డబ్బులు పెరుగుతున్నాయి. అక్కడ ఇండ్లు ఇయ్యం ముర్రో అన్నోళ్ళను బలవంతంగా ఇండ్లు తీసేస్తాను. ఒకసారి ఒక ప్లాన్ వస్తే ఇంకోసారి ఎవరో రాజకీయ నాయకుల ఇండ్లు అడ్డం వస్తే మళ్ళా రోడ్డు వంకర తిరుగుతుంది. వంకర టింకర తిరుగుకుంటా రోడ్డు ఇప్పటి వరకు కనీసం మొదలుపెట్టుడు కానీ కట్టుడు కానీ ఏం జరగలే. కానీ భూపాలపల్లి పెరుగుతుంది. రాను రాను ఇటు దిక్కు బొగ్గుబాయిలు పెరుగుతాయి, రాను రాను ఇటు దిక్కు మైనింగ్ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికుల సంఖ్య పెరుగుతుంది. మరి దానికి తగ్గట్టుగానే ఇక్కడ వసతులు కూడా పెరగాలి. జిల్లా కేంద్రమైంది భూపాలపల్లి, ఇంకా కూడా చిన్న కుగ్రామంలాగా ఉండడం కరెక్ట్ కాదు. ఔటర్ రింగ్ రోడ్ రావాలి, ఫెసిలిటీస్ మంచిగా రావాలి. దానికోసం ప్రభుత్వం చెప్పినటువంటి శాంక్షన్స్ వెంటనే చేయాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ ఇండ్లు తొలగిపోతున్న వారికి మంచి కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకొక మాట మీ అందరికీ తెలుసు, ఇదివరకు ఇక్కడ భూపాలపల్లి నుండి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా అందరి భూములు కబ్జాలు పెట్టిండు, ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టిండు. ముఖ్యంగా చెరువు శిఖం భూములు కబ్జా పెట్టి అక్కడ గుడి కట్టి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కట్టి దాని వెనకంతా కూడా వెంచర్లు వేసిండ్రు. అసలే పర్యావరణం పాడైతున్నది, పీల్చుకునే గాలి బాగా లేదు, బొగ్గుబాయిలు ఉండే ప్రాంతం, గాలి స్వచ్ఛత ఉండదు. ఇటువంటి ప్రాంతంలో చెరువులు కూడా ఉంచకపోతే తర్వాత మన మనుగడకే కష్టమవుతుంది. కానీ మొత్తం చెరువు కబ్జా అవుతుంది. ఇంకో పక్క అడవి కూడా పోయినసారి ఉన్న ఎమ్మెల్యే గారు కబ్జా పెట్టిరు. ఎంత ఘోరం అంటే తెలంగాణ పరువు సుప్రీంకోర్టులో పోయింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆ అడవిలో ఈ ఎమ్మెల్యే గారు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ కలిసి 190 ఎకరాల భూమి కబ్జా పెట్టిండు, అది తప్పు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా సరే మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఆ అడవిని ఇడిచిపెడతలేరు, ఆ భూమిని ఇడిచిపెడతలేరు. అంటే ఒకరు చేసిన తప్పులు ఇంకొకరు కొనసాగించుకుంటూ పోతుంటే ఎట్లా నడుస్తుంది? ప్రజలకు సంబంధించి ఆలోచన ఎవరు చేస్తారు? దయచేసి భూపాలపల్లి జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, ఆయన కూడా అట్లనే ఉన్నాడు. పోయినసారి ఎమ్మెల్యే చేసిండు, ఆయన కన్నా ఎక్కువ నేను చేయాలని. అయ్యో మా సత్యన్న 3 సార్లు ఓడిపోయిండని సత్యన్నను గెలిపిస్తే ఈయన కూడా సత్యనాశ చేస్తాడు, ఆయన కూడా సత్యనాశ చేసిపోయాడు. ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ పోతే మరి ఎవరు నిజంగా భూపాలపల్లిని కాపాడేది? ఎవరు ఆలోచన చేసేది? 2 ఎమ్మెల్యేలు ఉన్నారమ్మా. ఇక్కడ ఇన్ని మైన్లు ఉన్నాయి, 4 అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్నాయి, 2 ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయి. ఆ ఓపెన్ కాస్ట్ మైన్ కోసం పాపం ఆ పక్కనున్న ఊరోళ్ళు 130 ఎకరాలు జాగా ఇచ్చిండ్రు. 140 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా రావాలి. ఇంతవరకు అది అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అక్కడ ఓపెన్ కాస్ట్ ప్రారంభమైంది, ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. బొగ్గు తీసుకుంటారు, అమ్ముకుంటారు. కానీ ఎవరి దగ్గర అయితే, ఏ ప్రజల దగ్గర అయితే భూమి గుంజుకున్నారో వాళ్ళ కోసం కనీసం ₹1 కూడా ఇవ్వలే. ఎవరిదైనా గోసనే కదా, ఎవరిదైనా భూమే కదా, ఎవరిదైనా జాగానే కదా. ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయాలి. మరి ఇవాళ ఇక్కడ భూపాలపల్లిలో చాలా మంది బొగ్గుగని కార్మికులు ఉంటారు, వారి కుటుంబాలు ఉంటారు. ఎంతోమంది పాపం వయసు అయిపోతుంది మాకు, మేము రిటైర్మెంట్ పెట్టుకుంటే మా పిల్లకో పిల్లగానికో అల్లునికో ఎవరికో ఉద్యోగం వస్తుందని అనుకుంటే మరి ఎన్ని రోజులే, 30 నెలలే కాంగ్రెస్ అధికారంలోకి ఎక్కి ఇంతవరకు ఒక్కసారి కూడా మెడికల్ బోర్డు పెడతలేరు. పెట్టకపోతే పిల్లలకు ఉద్యోగం ఎట్లా వస్తుంది? వారసత్వంగా వచ్చేటటువంటి ఉద్యోగాలు సింగరేణిలో రావాల్సిందే. ఎందుకంటే పిల్లనో పిల్లగాడో జర చదువుకున్నా చదువుకోపోయినా సింగరేణి బుక్కడి బువ్వ పెడుతుందని 40 ఏళ్ళు కనా కష్టం చేసి ఒళ్ళు గుల్ల వేసుకొని కార్మికులు పనిచేస్తారు. మరి మెడికల్ బోర్డు పెట్టకపోతే వాళ్ళకి ఎంత గోస ఉంటుంది? నేను గత 5 రోజులుగా, ఇవాళ 5వ రోజు, 5 రోజులుగా
మొత్తం బొగ్గుబాయి ప్రాంతాన్నే పర్యటిస్తున్నా. బెల్లంపల్లి కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇవాళ ఇక్కడ భూపాలపల్లి దాకా కూడా బొగ్గుబాయి ప్రాంతంలో నడుచుకుంటూ వచ్చిన. ఎక్కడికి పోయినా కండ్ల నీళ్ళు పెట్టుకొని కార్మికుడు లేడు, వాళ్ళ భద్రత కోసం భయపడని కార్మికుడు లేడు. ఆఖరికి మైన్లకు దిగేటప్పుడు నీళ్ళ బాటిల్ పట్టుకొని దిగేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం కనీసం తాగే నీళ్లు కూడా కార్మికులకు ఇస్తలేదు. అందుకే కార్మికుల దుఃఖం, ఆ బాధ చూసి ఖచ్చితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలి, మెడికల్ బోర్డు ప్రభుత్వం పెట్టాలి అని చెప్పి నేను వచ్చే నెల 20వ తారీఖు నెల రోజులు టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి. ఈ నెల రోజులల్లో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద మీరు స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఖచ్చితంగా హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేను దీక్ష కూర్చుంటా, నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటా. ఎందుకు ఇయ్యారో ఎట్లా ఇయ్యారో కూడా చూస్తాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే అనేక సార్లు అడిగినాం, 30 నెలల సమయం ఇచ్చినాం ప్రభుత్వానికి. కొత్త ప్రభుత్వం ఇంకెన్ని రోజులు కొత్తగా ఉంటుంది, ఇంకో సంవత్సరం అయితే దిగిపోయే కాడికే వస్తుంది. ఎప్పుడు చేస్తారు మరి? ఈ లోపల రిటైర్ అవుతున్న కార్మికుల ఆవేదన ఎక్కడిది? నిన్న ఒక పెద్ద మనిషి పాపం కండ్ల నీళ్ళు పెట్టుకుంటే చూస్తే గుండె బరువైంది. అటువంటి వాళ్ళ గోస తగిలితే ప్రభుత్వానికి మంచిది కాదు. ఎట్టి పరిస్థితులలో మీరు మెడికల్ బోర్డు పెట్టాల్సిందే, నెలకు 2 సార్లు పెట్టాలి. ఎవరు అన్ఫిట్కి పెట్టుకుంటే వాళ్ళకి అన్ఫిట్ చేయాలి. వాళ్ళ పిల్లలకి చెప్తారా, పిల్లకి చెప్తారా, ఎవరికి చెప్తే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. అందులో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మా హెచ్ఎంఎస్ కార్మికులు, హెచ్ఎంఎస్ యూనియన్ కూడా భూపాలపల్లిలో బలోపేతం కావాలి. ఎందుకంటే ఇవాళ ఏ ఎలక్టెడ్ యూనియన్ కూడా లేదు. మనం మాత్రమే బలంగా కార్మికుల పక్షాన్ని నిలబడి కొట్లాడాలి. వాళ్ళకి ఉండేటటువంటి పని స్థలంలో ఉన్న అనేక సమస్యల్ని నిరంతరం పోరాటాలతోనే మనం తీర్చగలుగుతాం. కాబట్టి ఆ కొట్లాడాలని చెప్పి భూపాలపల్లిలో ఉన్న హెచ్ఎంఎస్ యూనియన్ సభ్యులందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మొదలైంది. ఒకసారి ఇలా జెండా ఒకటి ఎగిరేసినాం. ఈ పచ్చ జెండా రేపు రానున్న రోజుల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ జెండా ఎగిరేసేదాకా కూడా నిరంతరం విశ్రమించి పనిచేస్తాం. ఇక్కడ ప్రజల కష్టాలలో దగ్గరగా ఉంటాం, మాట్లాడతాం. నేను ఇవాళ నడిచి వస్తుంటే మా అక్క ఒక ఆమె చెప్తుంది, అక్క నువ్వు కూర్చో, మీతో పాటు మేము కూడా ఏడకంటే ఆడికి వచ్చి కూర్చుంటాం, మా కార్మికులకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి మరీ నన్ను దగ్గర తీసుకొని చెప్తుంది. అంటే ప్రజల పక్షాన నిలబడితే ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. మా అక్క చెల్లెల స్ఫూర్తితోని, మా మహిళా మనుల స్ఫూర్తితోని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాం. మా అక్కలందరూ చాలామంది ఉన్నారు, టీవీలలో కూడా వేల మంది చూస్తారు, లక్షల మంది చూస్తారు. వాళ్ళని ఒకటే మాట అడుగుతున్నా, ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? మనకు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పింది. 6 గ్యారెంటీలలో ఒక అర్ధ గ్యారెంటీ ఇచ్చిండు అబ్బా సీఎం గారు. ఏమి ఇచ్చిండు? ఫ్రీ బస్ ఇచ్చిండు. ఫ్రీ బస్ ఇచ్చి మనకు కొట్లాటలు పెడతాడు. ఆల్రెడీ 3 కొప్పులు ఒక దగ్గర ఉంటే ముడివడే అంటారు. అన్ని కొప్పులను ఒక్క బస్సులు వేసి ఫ్రీ బస్ ఇచ్చి అందులో మనల్ని ఇబ్బంది పెట్టుడు తప్పితే ఇంకోటి లేదు. గౌరవం లేకుండా, మర్యాద లేకుండా పోతుంది ఆడవాళ్ళకి తప్పితే ఇంకొకటి లేదు. మరి ఆ ఫ్రీ బస్ ఇస్తే ఏం చక్కదనమైంది? ఇటు ఆటో వాళ్ళు ఆగమైరి, ఇటు బస్సులో ఆగమైరి. బస్సులు ఎక్కి మగవాళ్ళు టికెట్ తీసుకుంటే కూడా సీట్ లేకుండా గంటలు గంటలు నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. వికలాంగులు ఎక్కుదామంటే వాళ్ళకేమో సగం టికెట్ అట. వాళ్ళకెందుకు ఫ్రీ ఇయ్యరు మరి? వికలాంగులకు 65 ఏళ్ళు పైబడ్డ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకెందుకు ఫ్రీ ఇవ్వరు మరి? అట్లాంటి ఆలోచన కూడా వేయాలి. పోనీ ఫ్రీ బస్ ఇచ్చిండు, బస్సులు పెంచాలి కదా. బస్సులు పెంచితే ఎక్కువ మంది ఎక్కుతారు, ఫ్రీ బస్సు పెడితే ఎక్కువ మంది ఎక్కుతారని తెలిసి కూడా మరి ఎక్కువ బస్సులు చేయలేదు. దాంతో ఇబ్బంది ఉంది. ఇక 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా తులం బంగారం ఇస్తాననే షాదీ ముబారక్తోని, అసలు షాదీ ముబారక్ లేదు, తులం బంగారం లేదు, ఎవరికేం వచ్చింది లేదు. అంతకుముందు ఉన్న కిట్ ఉండే కేసీఆర్ సార్ పెట్టింది, ఆ కిట్ కూడా మొత్తానికి ఎత్తగొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఏ ఒక్కటి కూడా లేదు, అన్నీ కూడా ఆగమే ఉన్నాయి. చెప్పిన ఒక్క మాట కూడా చేయలేదు. ఇంకా వీళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్తే, ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తే, ఈ బట్టి విక్రమార్క గారు చెప్తే, ఈ గండ్ర సత్యనారాయణ గారు చెప్తే మనం నమ్మమని సోనియా గాంధీని తీసుకొచ్చి చెప్పించారు, మనకు రాహుల్ గాంధీని తీసుకొచ్చి చెప్పించారు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి చెప్పారు. వాళ్ళు ఓట్లప్పుడు వచ్చి ఓట్లు వేసుకున్నారు, అవతల పడతారు. వాళ్ళు మనకు దొరకరు. మళ్ళీ ఎన్నికల దాకా వాళ్ళు రాను కూడా రారు. ఇక్కడ ఉండే పార్టీ, ఈ నెల కోసం మాట్లాడే పార్టీ ఇవాళ మనకు కావాలి. కేసీఆర్ సార్ది బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కూడా పేర్లో ఉన్న తెలంగాణను తీసి అవతల వారేసి వాళ్ళు కూడా మేము వేరే రాష్ట్రాలకు పోతామని వాళ్ళు పోయినారు. ఇలా వాళ్ళు కూడా కాంగ్రెస్ అయినట్టే, బీజేపీ అయినట్టే అయినారు. అందుకే మీ ఆడబిడ్డగా మీ ఆశీర్వాదం కోసం నేను భూపాలపల్లికి వచ్చిన. ఇక్కడ జెండా ఎగిరేసినాం. మనది పచ్చ జెండా, మనందరం కూడా కోరుకునే, పవిత్రంగా భావించే పసుపు జెండా. ఆ పసుపుతోనే ఈ పచ్చ జెండా పెట్టుకున్నాం. మరి ఈ పచ్చ జెండాకు మీ ఆశీర్వాదం ఉండాలి. ఎందుకోసం చెప్తున్నా అంటే, ఒక ఆడబిడ్డగా ఇక్కడ విషయాలు మాట్లాడడానికి ఒక పార్టీ ఉండాలి. ఇక్కడ మాట్లాడినప్పుడు, ఇక్కడ ముచ్చట్లు మాట్లాడినప్పుడు, తెలంగాణ పేరుతో కొట్లాడినప్పుడు ఢిల్లీ కూడా భయపడ్డది. ఇవాళ అట్లా లేకపోయే వరకు ఢిల్లీకి భయం లేదు, గల్లీల భయం లేదు. ఇచ్చిన మాటలే ఇస్తున్నారు, ఎగబెట్టి తిరుగుతున్నారు, అడిగే పరిస్థితి లేదు. అందుకే మా అక్క చెల్లెల్ని ఆశీర్వదించమని కోరుతున్నా. మీ తరఫున ఒక ఆడబిడ్డగా నిలబడి కొట్లాడతా. మా ఆడబిడ్డల మనసులో ఉన్నది నాకు తెలుసు. అక్క అన్నీ ఉన్నాయి కానీ మాకు ఇల్లు లేదని అడుగుతారు. ఎక్కడికి పోయినా పాపం అదే బాధ ఉన్నది.
ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి, ఇన్ని గవర్నమెంట్లు ఇల్లు ఇచ్చినాయి, కానీ ఇంకా కూడా నిజమైన పేదవాడికి ఇల్లు రాలే. ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ కూడా కొందరికే వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తామన్న ఇంద్రమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు వెనక తిరిగేటోళ్ళకే వస్తుంది. మరి నిజమైన పేదవాడికి ఎప్పుడు రావాలి? కాబట్టి ఆలోచన చేద్దాం, మారుద్దాం. ఒక ఆడబిడ్డను నాకు అవకాశం ఇవ్వండి, ఆడబిడ్డను నేను పెట్టిన పార్టీని నిలబెట్టండి, బలోపేతం చేయండి. తప్పకుండా ఆడవారి పక్షాన నిలబడి మన మహిళా సమస్యలు తీర్చడంలో నేను ముందుంటానని మా ఆడబిడ్డలందరికీ వాగ్దానం చేస్తూ, భూపాలపల్లి ఆడబిడ్డలకు మరీ ముఖ్యంగా మీతో పాటు కలిసి నడుస్తాను. ఇవాళ మొదటి జెండా ఎగిరింది. మీ ఆశీర్వాదం ఉంటే భూపాలపల్లిలో గల్లీ గల్లీలో మా జెండా ఎగురుతుంది. గల్లీ గల్లీలో మీకు తోడుగా మీ సమస్యల్లో నిలుస్తామని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై హెచ్ఎంఎస్, జై టిఆర్ఎస్, జై హెచ్ఎంఎస్, జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ.